హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హారిక. మీ అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. మాకైతే ఫుల్ కోల్డ్. దో ఇవాళ అయితే సన్ వచ్చాడు బయటికి, బట్ దెన్ చాలా చాలా చల్లగా ఉంది. డబుల్ డిజిట్స్ ఉండే లాస్ట్ వీక్ వరకు, బట్ దెన్ ఈ వీక్ మొత్తం సింగిల్ డిజిటే. ఐ మీన్ వెదర్ టెంపరేచర్ చెప్తున్నాను, లైక్ 3, 4, 2 అట్లుంటుంది. దెన్ కమింగ్ ట్యూస్డే స్నో కూడా పడబోతుంది. సో వెదర్ ప్రిడిక్షన్ అయితే చాలా క్లియర్గా ఉంటుంది. ముందే మనకి హెచ్చరిస్తున్నట్లు, లైక్ ఇలా ఉండండి, అలా ఉండండి, అలా వేసుకోండి, ఇలా వేసుకోండి అన్నట్లు. సో ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నాను అని అంటే, ఇప్పటి వరకు మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పార్ట్ టైమ్స్ నేను చెప్పాను, ఎలాంటివి ఉంటాయి, ఏ పార్ట్ టైంకి ఎంత డబ్బులు ఇస్తారు, అండ్ ఎంతసేపు ఎన్ని అవర్స్ చేయాలి, ఏది లీగల్ ఏది ఇల్లీగల్, ఇలాంటివన్నీ చాలా వీడియోస్ చేశాను. బట్ దెన్ ఈ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఎలాంటి పార్ట్ టైమ్స్ చేస్తే బెటర్, మనకి ఎలాంటివి చూస్ చేసుకోకూడదు అనేది మాత్రం చెప్తాను. ఎందుకంటే మైండ్లో పెట్టుకోండి, ఏ పార్ట్ టైం అయినా ఇక్కడికి వచ్చాక కొత్తగా, వింతగా, కష్టంగా ఉంటుంది. ఏ పార్ట్ టైం మీరు సే అ జాబ్, ఇట్ ఈస్ డిఫికల్ట్. ఏది తీసుకున్నా అది డిఫికల్టే. బట్ దెన్ అందులో ఉన్న వాటిల్లో మనం ఏవి చూస్ చేసుకుంటే బెటర్, ఏవి అస్సలు చూస్ చేసుకోకూడదు అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా? సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఏ రకమైన పార్ట్ టైమ్స్ చూస్ చేసుకుంటే బెస్ట్ అని చెప్పాలి అని అనుకున్నాను కదా. సో అందులో అఫ్ కోర్స్ టాప్ ప్రియారిటీ వుడ్ బి సిస్టమ్ బేస్డ్ పార్ట్ టైమ్స్, విచ్ విల్ టేక్ టైమ్. అఫ్ కోర్స్ రాగానే వచ్చేయవు. లైక్ ఐ సెడ్, యూనివర్సిటీ జాబ్స్ కానీ, ఇట్లా సర్వీస్ కోఆర్డినేటర్, లేకపోతే అకౌంటెంట్, రిసెప్షనిస్ట్, ఆల్ దీస్ కైండ్ ఆఫ్ జాబ్స్, ఇవన్నీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. వచ్చిన వెంటనే రావు, బట్ మోస్ట్లీ వచ్చినప్పుడు చాలామంది చేసే జాబ్స్లలో మెయిన్గా ఏవి చూస్ చేసుకోవచ్చు, ఏవి చూస్ చేసుకోకూడదు, నా పరంగా ఎక్స్పీరియన్స్ వైజ్ అండ్ నాకు తెలిసిన వాళ్ళు తీసుకున్న డిఫికల్టీస్ ఏంటి, ఇవన్నీ బేస్ చేసుకుని ఐఎమ్ టెల్లింగ్ యూ. సో ఇందులో ఫస్ట్ ఏవి చూస్ చేసుకోకూడదో చెప్తాను, ఎందుకంటే దాన్ని బట్టి మనం ఏ రకమైన జాబ్స్ చూస్ చేసుకోవచ్చో తెలిసిపోతుంది. నేనేంటి చెప్పడము, నేనేమైనా చేశానా అంటే, ఎస్ ఐ డిడ్ ఆల్మోస్ట్ చాలా వరకు. ఇప్పుడు నేను చెప్పే వాటిలో చాలా వరకు నేను చేశాను. ఏవైనా నేను చెయ్యనివి చెప్తే కూడా అవి నేను ఇన్ఫర్మేషన్, నాకు తెలిసిన వాళ్ళు ఎవరైతే చేశారో, నా ఫ్రెండ్స్ వాళ్ళ పార్ట్ టైం జాబ్స్ వాటి గురించి, అండ్ దెన్ ఇప్పుడు వచ్చిన జూనియర్స్ వాళ్ళు చేసిన జాబ్స్, అవి తెలుసుకుని మాత్రమే మాట్లాడుతున్నాను. సో ఐ హోప్ దిస్ విల్ బీ సమ్వార్ ది అదర్ వే. ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరైనా కొత్త వాళ్ళకి. సో ఫస్ట్ చూస్ చేసుకోకూడదు అనే జాబ్స్లో ఫస్ట్ నేను చెప్పాలనుకునేది కిచెన్ పాటర్ అని ఒక రోల్ ఉంటుంది. అది బ్యాక్ హౌస్, అంటే కిచెన్, పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో కిచెన్ అనేది ఉంటుంది కదా, ఆ కిచెన్లో డిషెస్ వాష్ చేసే దగ్గర పెడతారనమాట. వాళ్ళని కిచెన్ పాటర్స్ అంటారు. సో బేసిక్గా ఏ రెస్టారెంట్ అయినా డిష్ వాషర్ అయితే పక్కా ఉంటుంది. అది ఎంత పెద్ద రెస్టారెంటో దాని మీద బేస్ అయ్యి ఉంటుంది. వెదర్ 2 ఉంటాయా, 3 ఉంటాయా, ఒకటే ఉంటుందా, ఇలాంటివన్నీ. బట్ ఉండడం అయితే పక్కా ఉంటుంది. బట్ ఆ పని చాలా హార్డ్గా ఉంటుంది. ఆబ్వియస్లీ మనం కొంచెం ఎంబారెస్డ్ ఫీల్లో ఉంటాము. సెకండ్, వాటర్లోనే ఉండాలి. థర్డ్, ఏవి ఎప్పుడు పగిలిపోతాయో తెలీదు. అండ్ ఫోర్త్, బ్రేక్స్ చాలా తక్కువగా ఇస్తారు అలాంటి రోల్స్కి. అండ్ అంత తేలిగ్గా ఎవరు ఒప్పుకోరు కిచెన్ పాటర్ రోల్ అనేది. సో ఎవరికైతే వస్తుందో వాళ్ళకి చాలా హార్డ్గా ఉంటుంది. మహా అయితే ఒక 1 month చేయొచ్చేమో, అంతకంటే ఎక్కువ మనం చేయలేము. అది చాలా చాలా హార్డ్ జాబ్ అనమాట. సో నేను కూడా 1 month చేశాను అది. బికాజ్ ఆబ్వియస్లీ అప్పుడు కోవిడ్ టైం కదా, మాకు సర్వైవల్ ఏదో దొరికితే అది తీసుకోవాలి అన్న ఇదితో ఉండే. బట్ ఇప్పుడు మీకు అలా కాదు, చాలా 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 జాబ్స్ ఉన్నాయి పార్ట్ టైమ్స్. సో మేక్ యూజ్ ఆఫ్ దెమ్. చాలా హోంవర్క్ చేసి మంచి జాబ్ తెచ్చుకోండి. సో అ బిగ్ నోట్ టు కిచెన్ పాటర్. ఇదైతే మోస్ట్లీ చాలామంది అవాయిడ్ చేయండి, చూస్ చేసుకోకండి. సెకండ్ ఏంటి అని అంటే, వేర్ హౌస్ జాబ్స్ అని ఉంటాయి. చాలా ఈజీగా దొరికిపోతాయి అనమాట వేర్ హౌస్ జాబ్స్. అంటే ఎవరు అప్లికేషన్ వేసినా వస్తుంది అది. ఎందుకంటే అది అంత తేలిగ్గా ఎవరు చూస్ చేసుకోరు. అది కూడా చాలా హార్డ్ జాబ్ అనమాట, టఫ్ జాబ్ అనమాట. ఎందుకంటే అందులో ఏంటి అని అంటే, వేర్ హౌసెస్ అంటే ఆబ్వియస్లీ వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్, పికింగ్ ద థింగ్స్. అంటే పెద్ద పెద్దవి ఇట్లా పార్సల్స్ ఉంటాయి అన్నమాట. సో అవన్నీ పిక్ చేసుకుని ఒక ట్రాలీలో పెట్టుకొని వాళ్ళు సార్ట్ అవుట్ చేసుకుంటూ ఉంటారు ఏవి ఎక్కడ ఉండాలి అని. సో ఆ పార్సల్స్ అన్నీ లైక్
సే ఫర్ ఎగ్జాంపుల్ 23 kgs పార్సల్ ఉందనుకో, దాన్ని నువ్వు యూ లిటరలీ దాన్ని తీసుకుని హోల్డ్ చేసి ట్రాలీలో పెట్టుకుని అది వేరే దగ్గర తీసుకుని మళ్ళీ లిఫ్ట్ చేసి మళ్ళీ అక్కడ పెట్టాలి. సో ఇదంతా ఒక కొన్ని గంటలు అయితే చేయొచ్చు, బట్ నాన్ స్టాప్ 8 hours 10 hours ఇట్లా ఇస్తూ ఉంటారనమాట ఈ అవర్స్. అఫ్ కోర్స్ 20 hours ఉంటుంది పార్ట్ టైం. సో ఆ 20 hoursని 4 daysగా డివైడ్ చేయొచ్చు, లేకపోతే 5 daysగా డివైడ్ చేయొచ్చు, లేకపోతే 2 daysలోనే ఇచ్చేయచ్చు. అలాగా ఉంటుందన్నమాట. బట్ దెన్ అంత హెవీ థింగ్స్ మనం హోల్డ్ చేయడం అనేది చాలా టఫ్ జాబ్ అనమాట. సో అంత తేలిగ్గా చూస్ చేసుకోరు. కానీ ఎలాంటి వాళ్ళు చూస్ చేసుకుంటారంటే దానికి ఎక్కువ పే ఉంటుందన్నమాట. వేర్ హౌస్ జాబ్స్కి ఎక్కువ పే చేస్తారు 1 hourకి. సో పే ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి దే విల్ చూస్ అనమాట. కానీ ఐ విల్ టెల్ యూ, హెల్త్ ఈజ్ వెల్త్. ఆబ్వియస్లీ మనం దాని డబ్బుల కోసం అని చెప్పి పోయి సిక్ అయిపోతాము అలాంటివి చేస్తే. అట్లీస్ట్ ఒక 1 week twice అంటే సరే, కంటిన్యూస్గా అవే జాబ్స్ చేయాలి అని అంటే చాలా చాలా టఫ్ అనమాట. సో అది కూడా చూస్ చేసుకోకండి. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, నెక్స్ట్ జాబ్ ఏంటి అని అంటే కేర్, హోమ్ కేర్ లేకపోతే పర్సనల్ కేర్ లేకపోతే ఇలాంటివి కేర్ జాబ్స్ అనమాట. అఫ్ కోర్స్ కేర్ జాబ్స్ కూడా చాలా ఈజీ తెచ్చుకోవడం, ఎందుకంటే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తుంది కేర్ జాబ్. కానీ ఓన్లీ కొంతమందే దాంట్లో సర్వైవ్ అవ్వగలుగుతారు, ఎందుకంటే అంత తేలిక కాదు, అంత ఈజీ కాదు కేర్ జాబ్ అనేది. చేసే వాళ్ళందరికీ చాలా చాలా వాళ్ళు చాలా లైక్ పెట్టి పుట్టారని అంటారు కదా, అలాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు చాలా చాలా రెస్పెక్ట్ ఉంటుంది నాకు వాళ్ళు చేసే వాళ్ళ మీద. బట్ దెన్ అందరికీ అంత ఈజీ కాదు ఆ జాబ్స్. మీ పరంగా మీకు ఓకే అయితేనే చూస్ చేసుకోండి, లేదు అని అంటే ఐ టెల్ యూ ఆ జాబ్ కూడా అంత ఈజీ కాదు, ఎందుకంటే అందులో కూడా ఫిజికల్ స్ట్రెంత్ చాలా ఇంపార్టెంట్ మనకి. పెద్ద పెద్ద మెషిన్స్ ఉంటాయి, లైక్ డయాబెటీస్ పేషెంట్స్ ఉంటారు, లేకపోతే లైన్స్ అనే వాళ్ళు ఎలా అయినా ఉంటారు, వాళ్ళు చాలా హెవీగా ఉండొచ్చు, లేకపోతే ఎలా అయినా ఉండొచ్చు. వాళ్ళని నువ్వు లిఫ్ట్ చేసి వేరే దగ్గరికి మూవ్ చేయడము ఇలాంటివి కూడా ఉంటాయి. చాలా ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్ కావాల్సిన జాబ్ కూడా ఉంటుంది. సో అది మనం చూస్ చేసుకోవడం బట్టి ఉంటుంది. అందులో ఓన్లీ సోషల్ కేర్ జాబ్స్ ఉంటాయి, లేకపోతే ఓన్లీ మెడికేషన్ జాబ్స్ ఉంటాయి, ఇలాంటివి ఉంటాయి. అలాంటివి చూస్ చేసుకుంటే పర్వాలేదు. బట్ దెన్ మనకి స్టార్టింగ్ చెప్పడం ఓన్లీ మెడికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఓన్లీ వాళ్ళతో సోషల్గా స్పెండ్ చేయాలని ఉంటుంది అని ఇలా చెప్పి మనకి పర్సనల్ కేర్లో కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఉంటారు. సో అవి మనకి స్టార్టింగ్ తెలియవు. మనం ఎప్పుడైతే వాళ్ళతో షాడో షిఫ్ట్స్ లాంటివి చేస్తామో అప్పుడే మనకు తెలుస్తుంది ఆ జాబ్లో ఉన్న రియాలిటీ ఏంటి అనేది. సో అది చూసినప్పుడు పీపుల్ దే విల్ బి లైక్ ఇది మనకు కాదు, మనం చెయ్యలేము అని బ్యాక్ అవుతూ ఉంటారనమాట. సో వాట్ ఐమ్ టెల్లింగ్ ఈస్, ఇంత మీరు చేసి అంత ట్రై చేసి ఒక 1 month 2 months వేస్ట్ చేసుకునే దానికంటే ముందుగానే లైక్ థింక్ చేయండి, అది మనకి చేయగలుగుతామా లేదా అని థింక్ చేసుకుని ఇఫ్ యు ఆర్ ఓకే విత్ దట్ దెన్ గో ఫర్ ఇట్. లేదు అని అంటే అఫ్ కోర్స్ నాట్. బెనిఫిట్స్ పరంగా చెప్పాలంటే బోల్డ్ బెనిఫిట్స్ కేర్ జాబ్స్లో ఉంటాయి. బట్ దెన్ ఎండ్ ఆఫ్ ది డే మన సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ కదా. సో అది ప్రియారిటీగా పెట్టుకొని చూసుకోండి. సో కేర్ జాబ్స్ కూడా నా పరంగా, నా పర్సనల్ ఒపీనియన్గా నో అని చెప్తాను. ఇట్స్ అప్ టు యూ వెదర్ యూ చూస్ ఇట్ ఆర్ నాట్, ఓకేనా. దాని తర్వాత ఇంకొక జాబ్ ఏంటి అని అంటే పబ్స్లో ఉంటుందన్నమాట. వెదర్ ఇట్ మైట్ బీ డ్రింక్స్ సర్వ్ చేయడం కానీ, లేకపోతే డ్రింక్స్ చేయడం కానీ, ఇలాంటి జాబ్స్ ఉంటాయి. నాకు ఆ రోల్ కరెక్ట్గా గుర్తు రావట్లేదు. బట్ దెన్ పబ్స్లో ఇలాంటి వర్క్స్ ఉంటాయి. రెస్టారెంట్స్లో అయితే 100% ఓకే. పబ్స్లో ఫర్ మీ ఐ విల్ సే నో, బికాజ్ పబ్స్ లేట్ నైట్స్ ఉంటాయి. అండ్ ఆ టైంలో ఎవరైతే వస్తూ ఉంటారో కస్టమర్స్, వాళ్ళు కొంచెం అఫ్ కోర్స్ మేనేజ్మెంట్ అనేది చూసుకుంటుంది. బట్ దెన్ కొంతమందికి మనం రెస్పాన్సిబుల్గా ఉండాల్సి వస్తుంది. అండ్ దెన్ ఏమో ఆ జాబ్ అనేది కొంచెం రిస్కీ అనిపిస్తుంది నాకు. ఎవరు ఎలా ఉంటారో తెలీదు, ఎవరికి ఎలా ఆన్సర్ చేయాలో తెలీదు. సో ఇలాంటివన్నీ ఫర్ మీ ఐ డోంట్ వాంట్ యూ టు డూ దాట్. అందుకే బట్ దెన్ మీరు మేనేజ్ చేయగలుగుతారు అని అంటే 100% గో ఫర్ ఇట్, ఓకేనా. సో దాట్ ఈస్ ఆల్సో నో ఫర్ మీ. బట్ ఇన్ని నో చెప్తున్నాను కదా, ఏవి చూస్ చేసుకోవాలి మరి నీ పరంగా అని అడిగితే, వీటిలోనే ఇప్పుడు ఏవైతే నేను నో 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 అని చెప్పానో వాటితోనే ఆ రూట్స్లోనే ఆల్టర్నేటివ్ రోల్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు నేను కిచెన్ పోర్టర్ వద్దని చెప్పాను. బట్ దెన్ మీరు కనుక ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే బ్యాక్ హౌస్లో, కిచెన్లో బ్యాక్ హౌస్లో ఇంట్రెస్టెడ్ అయ్యి ఉంటే షెఫ్గా చేయొచ్చు. ఏదైనా మిమ్మల్ని
కిచెన్లోకి వాళ్ళు తీసుకుంటున్నారు అని అంటే ఈదర్ ఇట్ మైట్ బీ కుకింగ్ సైడ్, లేకపోతే ప్రిపరేషన్ సైడ్, లైక్ కటింగ్ వెజిటబుల్స్, లేకపోతే కొన్ని ప్రిపరేషన్స్ ఉంటాయి కదా, లైక్ ఆన్ ది స్పాట్గా చేసేయడం కంటే వాళ్ళు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుంటారు కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి. అవి ఆ ప్రిపరేషన్స్కి మిమ్మల్ని పెట్టడము, లేకపోతే ప్యాకింగ్, ఏమైనా డెలివరీస్ వస్తే వాటిని ప్యాక్ చేయడము, ఓన్లీ డెలివరీస్ చేయడానికి ఒకరిని, ఇలాంటి చాలా చాలా రోల్స్ ఉంటాయి బ్యాక్ హౌస్ కిచెన్లో. సో అలాంటివన్నిటికీ మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ అవి కాకుండా కస్టమర్ ఫేసింగ్ రోల్స్ ఉంటాయి కదా, సే ఫర్ ఎగ్జాంపుల్ టిల్ దగ్గర వర్క్ చేయడం కన్వీనియన్స్ స్టోర్స్లో, లేకపోతే కేరర్లోనే ఇన్ కేస్ సోషల్ కేర్ ఉంటే వాళ్ళతో ఎంగేజ్ అవ్వడము, ఇలాంటివి ఉంటే అవి యాక్సెప్ట్ చేయొచ్చు. లేదు అని అంటే రెస్టారెంట్స్లో అయితే టిల్ దగ్గర వర్క్ చేయడం, ఆర్డర్స్ తీసుకుంటాం కదా, అక్కడ ఆ వర్క్ చేయడం, దాన్ని వెయిట్రెస్ అంటాం. ఆబ్వియస్లీ వెయిట్రెస్ వర్క్ ఏముంటుంది అని అంటే మెయిన్గా వాళ్ళని ఇన్వైట్ చేయడం, అంటే వాళ్ళని వెల్కమ్ చేయడం, ఆర్డర్స్ తీసుకోవడం, అండ్ దెన్ వాళ్ళకి సర్వీస్ చేయడం, ఇలాంటివి ఉంటాయి వెయిట్రెస్లో అయితే. అది కూడా యాక్సెప్ట్ చేయొచ్చు. మెయిన్గా చెప్పాలంటే కస్టమర్తో ఎంగేజ్మెంట్ ఉంటుంది కదా, అలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేస్తే చాలా చాలా మంచిది. ఎందుకంటే ఇక్కడకి వచ్చినప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ వాళ్ళ యాక్సెంట్ చాలా డిఫరెంట్, మన యాక్సెంట్ చాలా డిఫరెంట్. దో మనందరికీ ఇంగ్లీష్ వచ్చినా కూడా ఇక్కడ యాక్సెంట్ డిఫరెంట్ ఉండడం వల్ల అర్థం చేసుకోవడం కొంచెం టైం పడుతుంది. సో అది అర్థం చేసుకోవడానికి, అది ఈజీగా రావడానికి మనకు కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఈ పార్ట్ టైమ్స్ అనేవి చాలా హెల్ప్ అవుతాయి. సో దట్ మనం నెక్స్ట్ రేపు ఎప్పుడైనా మనం ఫుల్ టైంకి ఇంటర్వ్యూ ఇవ్వడానికి కూడా, మనం ఆబ్వియస్లీ ఇంటర్వ్యూ ఇస్తాం కదా, సో లైక్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, టెక్నికల్ ఇంటర్వ్యూ, ఇలాంటి ఏ ఇంటర్వ్యూస్ ఉన్నా కూడా ఈజీ క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో అలాంటి రోల్స్ యాక్సెప్ట్ చేస్తే మనకి బెనిఫిట్ ఉంటుంది. ఇన్స్టెడ్ ఆఫ్ అంటే టఫ్ జాబ్స్, హార్డ్ జాబ్స్ ఇలాంటివి చేయడం కంటే ఇలాంటివి యాక్సెప్ట్ చేయడం వల్ల చాలా, అంటే బేసిక్గా కొంచెం స్ట్రెస్ రిలీఫ్గా ఉంటుంది, కష్టంగా వెళ్ళాల్సిన పని ఉండదు. లైక్ రేపు పొద్దున్న లేస్తే అబ్బా పనికి వెళ్ళాలా, ఇలాంటిది లేకుండా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో మెయిన్గా మనకు అదే ఇంపార్టెంట్. మనం ఎప్పుడైతే డబ్బుల కోసం చేసేయాలి, ఎంత పనైనా ఏ కష్టమైనా చేసేయాలి అని చేసేస్తే గనక ఆ రోజుకి బాగానే ఉంటుంది. బట్ దెన్ తర్వాత లేటర్ ఆన్ మనమే సిక్ అయ్యి వెళ్ళలేకపోతాము, లేకపోతే ఏదో ఒకలాగా అయిపోతుంది. సో అలాంటి డేస్ కంటే మంచిగా ఉండి మనం సాటిస్ఫైగా పని చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. కోర్స్ మనం పార్ట్ టైం అనేది ఓన్లీ ఆ కోర్స్ డ్యూరేషన్ వరకే చేస్తాం, దాని తర్వాత మళ్ళీ ఫుల్ టైం వెతుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ పర్టికులర్ డ్యూరేషన్ అయినా హ్యాపీగా ఉండడానికి వైజ్గా తీసుకోండి డెసిషన్స్, ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. ఇఫ్ యూ గైస్ డూ నీడ్ సమ్ హెల్ప్, ఎలాంటి పార్ట్ టైమ్స్ వెతుక్కోవాలి, ఎక్కడ వెతుక్కోవాలి, ఎలాగ వెతుక్కోవాలి, ఇలాంటివి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అఫ్కోర్స్ నేను వీడియోస్ అయితే చేశాను వాటి మీద. బట్ స్టిల్ మీకు కనుక డౌట్స్ ఉంటే డెఫినెట్గా DM చేయండి, కమెంట్ చేయండి. ఐల్ బీ more than happy to help you. And yeah, that's it for this video guys. I know మీలో చాలా మందికి ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటుంది, హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఎవరికైనా వేరే వాళ్ళకి కావాలంటే, హెల్ప్ అవుతుంది అని అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ yes, thank you very much for watching this video until now. If you do like this video, మీకు ఏం చేయాలో తెలుసు కదా, ప్లీజ్ do like, share, comment and subscribe to my channel Happy Harika. మళ్ళీ కొత్త వీడియోతో వచ్చేస్తాను. Until then, you guys please take care. Tata, bye bye.